అధిక వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని రేణిగుంట ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. జనవరి 12వ తారీఖున రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద అధిక వడ్డీ బాధితులపైన ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది. రేణిగుంట మండలం తారక రామానగర్కు చెందిన నిర్మలమ్మ, ఆమె భర్త అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 4వ తారీఖున ఆటో నడుపుకుంటున్న కుటుంబం దీప, ఆమె భర్త హేమనాథ్ వారిపై దౌర్జన్యంగా వచ్చి పొట్టి అవమానకరంగా బూతులు మాట్లాడి చంపుతానని దీప మెడకు చున్ని బిగించి చంపే ప్రయత్నం చేసిన నిర్మలమ్మ పైన, వారి అనుచరులపైన క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రేణిగుంట అర్బన్ పోలీస్ ఉన్నతాధికారులకు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరారు. దీప తారక రామానగర్లోని సుందరయ్య కాలనీలో 15 సంవత్సరాలుగా సొంత నివాసంలో ఉన్నానని, నేను నిర్మలమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుని పూర్తిగా కట్టేశాను. అయితే నా వద్ద ఖాళీ బాండ్లపై సంతకాలు పెట్టుకున్న బాండ్లు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. నేను ఆమెకు డబ్బులు పూర్తిగా చెల్లించినట్టు సాక్ష్యాధారాలు నా వద్ద ఉన్నాయి. 100కి 10 రూపాయలు వడ్డీ కట్టాలని తిరిగి డిమాండ్ చేసి 20-30 మంది బలగంతో మాపై దాడి చేశారు. 100కి డయల్ చేసి పక్కన ప్రజలు మా ప్రాణాలు కాపాడారు. రేణిగుంట పోలీస్ స్టేషన్లో మాపైనే కౌంటర్ కేసు పలుకుబడితో నమోదు చేయించారు. మాకు అర్థం కాని పరిస్థితి. అందుకని మీడియా ముందు మా బాధను అధికారులకు తెలియజేసుకుంటున్నాం. నా పేరు దీప, తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్ సుందరయ్య కాలనీలో నేను కాపురం ఉంటున్నాను. నిర్మలమ్మ అనే వడ్డీ వ్యాపారి అక్కడ వడ్డీలకి ఇస్తుంది సార్. నేను వడ్డీకి తీసుకున్నాను, డబ్బులు తీసుకున్నాను, తిరిగి కట్టేసినాను. ఆమె అనేక సార్లు ఆమె అరాచకాలు, ఆమె బెదిరింపులు, ఆమెకి చాలా ఇబ్బంది పడ్డా. నేను అనేక సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. నాకు ఎలాంటి స్పందన లేదు. నిన్న ఆదివారం 4వ తేదీ 10:10-10:30 గంటల సమయంలో ఒక్కసారిగా 30 మంది నా ఇంటిపైకి వచ్చి దాడి చేసి నన్ను కొట్టి చున్నీతో ఉరేసి చంపుతానని బెదిరించి నా బిడ్డల్ని, నా భర్తని అందరినీ కొట్టి మా ఇంట్లో ఫోన్లు, ఆటోలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు సార్. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు. నేను అక్కడి నుంచి 100కి కాల్ చేశాను. 100 కాల్ చేస్తే అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చి 10:30 వరకు ఉన్నాను. నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. నేను సోమవారం రోజు, ఆదివారం ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే ఎస్పీ సార్ లేరు. సోమవారము మన పీజీఆర్లో కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ సార్ గారు ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వస్తే నేను కేసు నమోదు నాకు ఎలాంటి స్పందన లేదు సార్. నేను కేసు పెట్టాలంటే నేను చాలా ఏడ్చిన తర్వాత, రాద్ధాంతం చేసిన తర్వాత సిఐ సారు కేసు పెడతామన్నారు. 2 పైన పెడతామన్నారు. ఎందుకు పెడతారని అడిగితే, అయితే నీదే పొరపాటు అని చెప్పి నన్నే తప్పుగా మాట్లాడారు సార్. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ పైన కేసు పెట్టాను. వాళ్ళు నా పైన రిటర్న్ కౌంటర్ కేసు పెట్టారు, బైండ్ ఓవర్ చేశారు. నాకు న్యాయం జరగలేదు. నేను అందుకే ఈరోజు ప్రెస్ క్లబ్ వచ్చాను సార్.